మేలు పొందినవాడు కృతజ్ఞత చూపించకపోయినా పర్వాలేదు, కానీ సహాయం చేసిన చేతినే నరికేయాలనుకుంటే దానికి మించిన పాపం మరొకటి ఉండదు. ఇప్పుడు ఈ పాపపు పన్నే మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ భారత్పై చేయనున్నట్లు తెలుస్తున్న వార్త. అదెలా అంటే, బంగ్లాదేశ్లో రానున్న విద్యా సంవత్సరానికి గాను పాఠశాల విద్యా పాఠ్యాంశాల్లో కీలక మార్పులు చేసింది. అన్ని పాఠ్యపుస్తకాల్లో నుంచి మాజీ ప్రధాని షేక్ హసీనా అనే పేరును పూర్తిగా తొలగించింది. దీంతో పాటు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్, భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రాలను కూడా తొలగించింది ఆ దేశపు నేషనల్ కరికులం అండ్ టెక్స్ట్ బుక్ బోర్డ్. దాంతో ఈ విషయం ఇప్పుడు కేవలం ఆ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అక్కడితో ఆగకుండా బంగ్లా స్వాతంత్ర ఉద్యమంలో భారత పాత్రను తగ్గిస్తూ కొత్త పుస్తకాల్లో మార్పులు చేయడంతో భారతీయులు బగ్గుమన్నారు. అప్పటి వెస్ట్ పాకిస్తాన్ అంటే నేటి పాకిస్తాన్ సైన్యం. రాజకీయ నాయకులు నాడు ఈస్ట్ పాకిస్తాన్గా పిలుచుకునే నేటి బంగ్లాదేశ్ ప్రజలపై నియంతలా వ్యవహరించేవారు. నాటి పాక్ చేతుల్లో పడి కొన్ని కోట్ల మంది బంగ్లాదేశ్ పౌరులు చనిపోగా, కొన్ని లక్షల మంది మహిళలను అత్యంత హేయమైన పద్ధతిలో మాన ప్రాణాలను తీసేశారు. ఈ దారుణాల నుంచి విముక్తి కోసం గళమెత్తిన ఆ దేశపు జాతిపిత ముజిబుర్ రెహమాన్కి నాటి మన ఇందిరాగాంధీ ప్రభుత్వం సహకరించి మన సైన్యాన్ని యుద్ధం రంగంలోకి నడిపించింది. ఫలితంగా 1971 మార్చి 26న బంగ్లాదేశ్కి పాకిస్తాన్ నుంచి స్వతంత్రం వచ్చింది. ఇది ఎవరూ చెరపలేని చరిత్ర. ఆ తర్వాత 1972 ఫిబ్రవరి 6న కోల్కతాలో భారీ ర్యాలీ జరగగా, అందులో భారత్ ప్రధాని ఇందిరాగాంధీ, ముజిబుర్ రెహమాన్ పాల్గొని ప్రసంగించారు. ఆ తర్వాత అదే ఏడాది మార్చిలో ఇందిరా ఢాకాలో పర్యటించారు. ఈ రెండు సంఘటనలకు సంబంధించి ఫోటోలు ఇప్పటి వరకు బంగ్లాదేశ్ చరిత్ర పుస్తకాల్లో ఉండగా, సవరించిన పాఠ్య పుస్తకాల్లో వీటిని తొలగించారు. అయితే 1971 నాటి యుద్ధంలో భారత ఆర్మీ, ముక్తివాహిని పాల్గొన్న అంశాలు ఈ ఏడాది డిసెంబర్ 16న పాక్ సైన్యం లొంగిపోయిన దృశ్యాలను కొత్త సిలబస్లో కొనసాగించారు. అంతేకాదు, మొన్నటి వరకు ఆ దేశ పుస్తకాల్లో బంగ్లాదేశ్కి స్వతంత్రం రావడం వెనుక భారత్ కారణం అంటూ రాయడం జరిగింది. అయితే తాజా సవరణల్లో ఈ అంశాన్ని మార్చి తొలుత భూటాన్ తమకు సహాయం చేసిందని, తర్వాతే భారత్ వచ్చిందని, భూటాన్ చాలా ఎక్కువ సహాయం చేసిందని పేర్కొన్నారు. ఇదివరకు అన్ని పాఠ్యపుస్తకాల వెనక పేజీలో మాజీ ప్రధాని షేక్ హసీనా సందేశం ఉండగా, కొత్త పుస్తకాల్లో దాన్ని పూర్తిగా తొలగించారు. ఆమె తండ్రి బంగ్లా జాతిపిత రెహమాన్ నాయకత్వాన్ని కీర్తిస్తూ కొన్ని అంశాలు ఉండేవి. ఇప్పుడు అవి తగ్గించి వాటి స్థానంలో నాటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఇతర రాజకీయ నేతల ప్రస్తావనను చేర్చారు. 2025 విద్యా సంవత్సరానికి గాను 40 కోట్లకు పైగా కొత్త పుస్తకాలను ముద్రించనున్నట్లు తాత్కాలిక ప్రభుత్వంలోని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. దీనిపై ఎన్సీటీబీ చైర్పర్సన్ రిజుల్ హసన్ మాట్లాడుతూ, 2012 కరికులం ఫ్రేమ్వర్క్కు అనుగుణంగా సవరణలు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని మార్పులు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగిన విషయం తెలిసిందే. నాడు చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో 2024 ఆగస్టు 5న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి భారతదేశానికి శరణార్థిగా రాగా, ఆమెకు మోడీ ప్రభుత్వం రక్షణ కల్పించి ఓ రహస్య ప్రదేశం ఉంచింది. ఈ ఘటన అనంతరం నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. దీని వెనుక నాటి అమెరికన్ ప్రభుత్వం ఉండగా, ఆ తర్వాత పాకిస్తాన్ చేతుల్లోకి బంగ్లాదేశ్ నాయకులు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నేటి వరకు బంగ్లాదేశ్ భారత్కి వ్యతిరేక పనులే చేస్తూ వచ్చింది. అందులో భాగంగా నేడు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం భారతదేశపు ప్రాధాన్యత తగ్గించే పనిలో భాగంగా ఇలాంటి పనికి ఒడిగట్టింది.